ఈ చట్టం అవసరం ఉందా? మొదటి ప్రశ్న. ఆవశ్యకత ఉందా? ప్రశ్నించుకుంటే ఉందా అంటే నేనైతే ఒక అనలిస్ట్గా జర్నలిస్ట్గా లేదు అని చెప్తా. ఎందుకంటే ఆల్రెడీ మనకు చట్టాలు ఉన్నాయి. సైబర్ యాక్ట్ ఉంది, సైబర్ యాక్ట్ ఉంది, ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది, జనరల్ లాస్ ఉన్నాయి ఆల్రెడీ. ఇవి ఉన్నా కూడా మరి ఎందుకు తెస్తున్నాడు? రేవంత్ రెడ్డి ఏమైనా పిచ్చాడా? ఎందుకు ఆలోచిస్తున్నారు? తప్పు పని చేస్తున్నాడా అని ఆలోచిస్తే అనుకో కొన్ని ఆంక్షలు దొరికాయి. ఎందుకు తెచ్చే ప్రయత్నం చేస్తుండే ఖచ్చితంగా ఈ సైబర్ యాక్ట్ ప్రకారం పెట్టేటువంటి కేసులు ఏదైతే ప్రశ్నిస్తున్న వారిని ఏదైతే తనను ప్రశ్నిస్తున్న వారిని విమర్శిస్తున్న వారిని ముఖ్యంగా విమర్శిస్తున్నప్పుడు ప్రశ్నిస్తున్నప్పుడు ఎవరు మాట్లాడినా కేసు పెట్టాలి. అంటే తమ పార్టీ మాట్లాడినప్పుడు ఒక రకంగా, తమకిష్టమైన వ్యక్తులు మాట్లాడినప్పుడు ఒక రకంగా, ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఇంకో రకంగా, తమ పార్టీని విమర్శించినప్పుడు ఒక రకంగా ట్రీట్ చేసే విధానం ఇది కాదు చట్టాల అమలు తీరు. అయితే ఇవన్నీ తరహాలనే కేసులు పెడతా ఉన్నారు. ఇప్పుడే కాదు, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే చేసింది. అప్పుడు వాళ్ళు 5% 5 కేసులు చేస్తే వీళ్ళు 10 కేసులు చేస్తున్నారు. వాళ్ళకన్నా ఒక 4 ఆకులు ఎక్కువ చదివి వీళ్ళు చేస్తున్నట్టు కేసులు ముఖ్యంగా బలయ్యేది మా జర్నలిస్టులే. ఆనాడు బలైంది కూడా జర్నలిస్టులే. ఇప్పుడు అనిపిస్తుంది ఆ ప్రభుత్వమే మేలైందేమో, ఆ ప్రభుత్వమే ట్రీట్ ఏదైతే ప్రజలు అనుకుంటున్నారు జర్నలిస్టులను కూడా అనుకున్నారు. ఈరోజు మేము ఛానళ్ళ పేరు మీదనో డిబేట్ల పేరు మీదనో పబ్లిక్ ఒపీనియన్ పేరు మీద వెళ్ళాలంటే భయపడే రోజులు వచ్చాయి. మనం అంటే ఆ రోజు చేస్తే కేసులు అయ్యేది, చేయాలంటే ఆలోచన చంపేలా అటువంటి భయంకరమైన ఒత్తిళ్ళు వస్తూ ఉన్నాయి. ఈ సరిపోనట్టు మళ్ళీ కేసు తెస్తున్నాడు, మళ్ళీ కొత్త చట్టం తెస్తున్నాడు. దాని పేరు విద్వేషపూరిత ప్రసంగాలు, విద్వేషపూరిత నేరాలు నివారణ చట్టం. సింపుల్గా హేట్ స్పీచ్ అనేది సబ్ కోర్టుతో మాట్లాడుతున్నాం. ఇప్పటి వరకు మనకు ఇది చట్టం ఇలా ఉంది అనేది అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎక్కడా కాలేదు. మనకు అన్నటువంటి మీడియా సమాచారం కావచ్చు, అంతర్గత సమాచారం ప్రకారమే ఇది భయంకరంగా రాబోతుంది. ఎలాంటి విద్వేషం కానీ, ఎలాంటి పోస్టులు కానీ, ఎలాంటి కామెంట్లు కానీ రీట్వీట్లు చేసినా ఇంకా భయం అవుతుంది. ఇంకేంటంటే ఆ అకౌంట్లు ఫాలో అయినా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఛానల్లో నిన్నో ఫాలో అవుతుంటాను, మీద కేసు అయింది అనుకో, నిన్ను ఫాలో అయినా కూడా నా మీద ఒక కేసు పెడతారా అంటే నిన్ను ఫాలో అవ్వాలని కూడా భయం అయింది తీరులో. జనరల్గా తీవ్రవాద అకౌంట్లు, ఎన్ఎస్ఐలు వీళ్ళు ఉన్నాయి కదా, ఐఎస్ఐ తీవ్ర ఆ రేంజ్ అకౌంట్ ఎవరు మనకు కూడా అప్పుడప్పుడు స్కూలింగ్లు కనిపిస్తుంటే వాటిని ఫాలో అవ్వాలన్నా ఇమ్మడే బ్లాక్ చేస్తాం. భయం అవుతుంది, ఒక ఫోబియా ఉంటుంది, ఎందుకు వచ్చిన గోళ అని. ఇట్లాంటివి ఏది ఉన్నప్పుడు అంటే అట్లాంటి భయాన్ని ప్రాంతీయం కూడా సృష్టిస్తానికి ఈ చట్టం రాబోతుందా? మరి ఎందుకు తెస్తున్నాడంటే స్పష్టంగా సైబర్ యాక్టు అండ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ, ఏకే యాక్ట్లు కానీ ఆల్రెడీ కోర్టులు, ఉన్నత న్యాయస్థానాలు బ్రహ్మాండమైనటువంటి జడ్జిమెంట్ బెంచ్ మార్క్ తీర్పులు ఇచ్చాయి. ముఖ్యంగా తెలంగాణ హైకోర్టు నల్లబాలు వర్సెస్ స్టేట్లో స్పష్టమైన గైడ్లైన్ ఇచ్చింది. ఇందుకు నిజంగా దేశం మొత్తం దుర్వినియోగపడుతున్నాయి. పైగా తెలుగులో, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టం వెనక బాగా అరాచకం జరుగుతూ ఉంది. తమ అధికారంలోకి రాగానే తమను విమర్శించిన గతం తాలూకు ఎప్పుడో 5 ఏళ్ళ 3 ఏళ్ళ కేసులు ఎప్పుడు తాలూకు కేసులు పెట్టడం, లేదా ఇప్పుడు విమర్శిస్తున్న వాళ్ళని కేసులు పెట్టడం, కేసులు పెట్టి నాన్ అవైలబుల్ కేసులు పెట్టడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అయితే కేసులు దాకా కూడా వెళ్తలేదు. లిఫ్ట్ చేసి 3 రోజుల దాకా ఎక్కడున్నా కూడా తెలియదు, ఏ పోలీసులు తీసుకుపోయారో తెలియదు. ముఖ్యంగా జర్నలిస్టులు, ఇండిపెండెంట్ కార్యకర్తలు ఒక రకంగా వేరు. అంటే వాళ్ళని వీళ్ళని తీసుకుపోతున్నప్పుడు చాలా కేసులు దాఖలైన తర్వాత హైకోర్టు, మామూలుగా ఏం కాదు, హైకోర్టే నల్లబాలు కేసెస్లో తీర్పుతో పాటు గైడ్ లైన్ కూడా రిలీజ్ చేసింది. అంత తీవ్రత ఉందో అర్థం చేసుకుంది హైకోర్టు, ఉన్నత న్యాయస్థానం. ఫస్ట్ వాళ్ళు చెప్పినటువంటి పాయింట్ అంటే ప్రాథమిక విచారణ కంపల్సరీ అన్నాడు. అంటే గుడ్డిగా ఎడ్డిగా ఎవరు పడితే వాళ్ళు చెప్పారనో, పైనుంచి ఫోన్లు వచ్చాయని చెప్పి ఒకరి మీద కేసు పెడతానికి వీలు లేదు. మీరు ప్రాథమికంగా గ్రౌండ్ లెవెల్లో విచారణ చేయాల్సిందే. మాకు పలానా పార్టీ ఆఫీస్ నుంచో, పలానా భవన్ నుంచో ఫోన్ వచ్చింది, పలానా పేసి నుంచి ఫోన్ వచ్చింది, లేదు మా అధికార పార్టీ వాళ్ళకి కాబట్టి కేసు పెట్టేస్తామని పెట్టడానికి వీలు లేదు. మీరు ప్రాథమిక విచారణ చేసిన తర్వాత, గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతనే కేసు నమోదు చేయాలని సుప్రీంకోర్టు కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఇలా కేసులు పెట్టలేము అని చెప్పి కొత్త చట్టం చేస్తున్నాడు.
దాంట్లో ఇంకేముంది, బాధితులే ఫిర్యాదు చేయాలి ఈ చట్టాల ప్రకారం. ఈ నల్లబాలకు చెప్పింది దాంట్లో ఏమి చెప్తుంది, బాధితులు ఫిర్యాదు చేయాలి. మా చంద్రబాబుకు, మా ఎన్టీ రామారావుకు, మా కేసీఆర్కో, లేదు మా రేవంత్ రెడ్డికో ఏదని ఎవడో వచ్చి ఫిర్యాదు చేస్తే వీలు లేదు. ఎవరిని ద్వేషిస్తానో, ఎవరిని ఇంప్లెక్ట్ ఉందో వాడు మాత్రమే వచ్చి కంప్లైంట్ డైరెక్ట్ ఇవ్వాలి అని చెప్తుంది. ఆయన ఇప్పుడు ఇంతవరకు ఈ కేసుల్లో ఎక్కడగా బాధితులు ఉండడు, ఎక్కడ ఆయన తరపున ఎక్కడో వివిధ రకాలైన పోలీస్ స్టేషన్ గ్రామీణ స్థాయిలో వాళ్ళు ఇంకా చాలా ఘోరంగా ఇచ్చేటటువంటి బైల్స్ కూడా ఎస్టీ లాంటి వాళ్ళతోటి ఇప్పిస్తుంటారు కంప్లైంట్, డిఫెన్స్ పెట్టాలి, ఎందుకంటే అట్రాసిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళతోటి కేసులు పెట్టాలి. ఇదంతా కూడా ఏంటంటే కాంప్లికేట్ చేయడానికి. ఇంకొకటి, ఇంకా మీకు డౌట్ ఉంటే ప్రాసిక్యూషన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్తో డిస్కస్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి స్పష్టంగా చెప్పింది. అంటే నీకు డౌట్ ఉంటే నీ కోర్టు పరిధిలో ఉన్నట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డిస్కస్ చేసిన తర్వాత కేసు అవుతుందా, కేసు అయ్యొచ్చా, నిజమా కాదా, కంప్లైంటెంట్లో ఉన్న ఫిర్యాదు కరెక్టా కాదా చూడమని స్పష్టంగా చెప్పింది. ఇంకొకటి, తప్పుడు కేసులు పెడితే ఎవరైతే నీ దగ్గరికి వస్తున్నారో తప్పుడు కేసులు పెడితే ఇవన్నీ తెలిసిన తర్వాత వెంటనే ఆ ఫిర్యాదుదారు మీద కేసు పెట్టామని సుప్రీంకోర్టు హైకోర్టు స్పష్టమైన గైడ్లైన్స్. వీటి ద్వారా రేవంత్ రెడ్డి గారు పప్పుడు ఉడతలేవని గ్రహించాడు. మనం వీటి వల్ల కేసులు పెట్టలేము, ఎన్నిసార్లు మెటకాలేస్తా ఉంది పోయినప్పుడల్లా కింది స్థాయి చట్టం క్రియేట్ చేద్దాం అనుకున్నారు. అది అవసరాన్ని ఆవశ్యకతను ఏర్పాటు చేసింది, తీసుకొస్తున్నాడు, పర్లేదు, ఎందుకు తెచ్చినా మరి పర్లేదు. వాస్తవానికి అయితే ఇది మెయిన్ టార్గెట్ ప్రతిపక్షం పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలో వాళ్ళకు కూడా కొన్ని ఉంటాయి, ప్రతిపక్ష పార్టీలో ఉన్నట్టు కొన్ని యూట్యూబ్ ఛానల్ మీద కూడా టార్గెట్ చేస్తున్నాడు, జర్నలిస్ట్ టార్గెట్ చేస్తున్నాడు. చేయనియండి పర్లేదు. ఎందుకంటే ప్రశ్న రేవంత్ రెడ్డి గారు మర్చిపోయింది ఏంటంటే మానవ వికాసమే ప్రశ్న మించి వికాసం అభివృద్ధి చెందింది. ప్రశ్న లేకపోతే మానవ వికాసమే లేదు. ఆనాడు ప్రశ్నించాడు కాబట్టి రేవంత్ రెడ్డి రోజు సీఎం సీట్లో కూర్చున్నాడు. బిర్రగా కలలు కన్నా కూడా సీఎం సీట్ కలరా అనేటువంటి రేవంత్ రెడ్డికి ఈ తెలంగాణలో అవకాశం వచ్చింది కేవలం ప్రశ్న వల్ల, మా జర్నలిస్ట్ అడగడం వల్లనే. సరే వాళ్ళు మేనేజ్ చేశారా, కేసీఆర్ అపార్థం చేసుకున్నారా, కేసీఆర్ ద్వేషం పెంచుకున్నారా తెలియదు. అలాంటి వాళ్ళని కూడా వీళ్ళు లోపాయి గారిగా మార్చుకుంది. లోపాయి గారి విషయాలు మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. గతంలో కూడా ఏదైతే ఈ సిగ్నల్స్ జంప్ చేసినా, అదేవిధంగా హెల్మెట్ పెట్టుకోకపోయినా డైరెక్ట్ బ్యాంకుల అకౌంట్ నుంచి కట్ అవ్వాలనేది కూడా అసలు ఏ రకమైనటువంటి ఇలాంటి ఎందుకు ఆయన అలా కొత్త ఎందుకు ఆలోచిస్తున్నాడు ఆయన? అది ఆయన వాటిలో లోపలికి వెళ్తే ఇప్పుడు మళ్ళీ కేసు అవుతుంది వ్యక్తిగతంగా. ఏంటండి అది దాని మీద ఏమైంది? ఆల్రెడీ కోర్టు మట్టుగా లేచింది. అయితే ఇప్పటి వరకు ఇది కేసు, ఈ చట్టం రావాలని కూడా చెప్తున్నా, వస్తే కూడా మంచిదే, మనం వద్దన్న కూడా ఆయన కాదు. అయితే ప్లస్లు మైనస్లు కూడా ఉన్నాయి. ఎంత అవివేకంగా చేస్తున్నాడు కూడా అనిపిస్తుంది. ఇది కేవలం ఇప్పటికి చెప్తున్నాను, ఇదే రేవంత్ రెడ్డికి 20% కూడా మేలు జరగదు ఆయనకు. ఆయన అనుకున్న టార్గెట్ ఫిల్ చేసుకుని ఎవరైనా మిగతా 80% ఆయనకే బొపరంగా అవుతుంది ఈ చట్టం ద్వారా. ఇప్పుడు సార్ ఏదో ఒకవైపే చూపించాడు, మిగతా వైపు నేను చూపిస్తాను. ఎవరు? మన కార్తిక్ గారు. ఆయన రెండు వైపులు చూపించలేకపోయి రెండు చూపిద్దాం అనుకున్నా. సరే ఆయన చెప్పండి. మరి తెలుగు స్క్రైబ్ అనేది ఉంది, తెలంగాణ స్క్రైబ్ ఎక్కడన్నా ఉందా అండి? ఆ పోస్టులు చూపినా, కోర్టులు చూపించిన దానికి మాకేం సంబంధం? ఇప్పుడు వీళ్ళకు సంబంధాలు ఉన్నాయి. తెలుగు స్క్రైబ్ కొనతన్ దిలీప్ గారు మెయింటైన్ చేస్తారు. తెలంగాణ స్క్రైబ్ మెయింటైన్ చేసే వాళ్ళ పేరు చెప్పండి. నేను అదే చెప్తున్నా, మీరు చూపించిన వాటి గురించి చెప్పండి నేను చెప్తున్నాను. తెలంగాణ స్క్రైబ్ సార్ ఒక నిమిషం, చూపించిన పోస్ట్ చూపేయండి చెప్తాను. మీ కంటిన్యూస్ చెప్తున్నా. తెలంగాణ స్క్రైబ్ అదే చెప్తున్నాను. తెలంగాణ నాకు కూడా తెలంగాణ స్క్రైబ్ అనేది కాంగ్రెస్ పార్టీ మెయింటైన్ చేస్తుంది అనేది న్యూస్. తెలంగాణ న్యూస్ స్టూడియో ఉందా ఎక్కడన్నా? లేదు. వాటి పోస్ట్ కట్టర్ కాంగ్రెస్ ఇవి నాకు తెలిసి వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, ఇద్దరికి వర్తిస్తుంది. మరి సార్ అదే తెలంగాణ స్క్రైబ్ మీ కంటిన్యూషన్ చెప్తా సార్. తెలంగాణ స్క్రైబ్ అనేది ఒక వార్త రాశారు మన మిత్రులైనటువంటి ఒకరి గురించి. మీ కంటిన్యూషన్ చెప్తున్నా, మీ కంటిన్యూషన్ చెప్పండి. తెలంగాణ స్క్రైబ్ అనే వాళ్ళు, నేను పేరు చెప్పాను, మనకు బాగా దగ్గర మిత్రులే, ఇక్కడున్న దగ్గర మిత్రులే. వారి గురించి ఒక మ్యాటర్ రాశారు, దానిపైన మేము అందరం రియాక్ట్ కాలేదా? అయినమా కాలేదా? ఇది ఎవరు ఏంటి అసలు ఏంటి ఫైండ్ అవుట్ చేయడానికి మేమంతా బాధ్యత తీసుకోలేరు. చూపిస్తా. తెలంగాణ స్క్రైబ్ కి మాకేం సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ. ఇదేంటండి తెలుగు స్క్రైబ్ స్ట్రైట్ అవే కొనతం దిలీప్, అది అఫీషియల్, వాళ్ళు ఒప్పుకుంటున్నారు మా ఛానల్. మాకేం సంబంధం లేదు తెలంగాణ స్క్రైబ్. ఇది తెలంగాణ న్యూస్ టుడే కేసీఆర్ కు నాకు మంచి మిత్రుడే అని చెప్పి ఒక హీరోయిన్ అన్నట్టు వీళ్ళు రాశారు. వీటికి ఎవరు రాసిన వాళ్ళది? ఎవరో మరే వాళ్ళు
రావాలి బయటికి. వాళ్ళ చుట్టుకోవాలి ఎవడు క్రియేట్ చేసాడు 100% ఇట్లా వాళ్ళే క్రియేట్ చేస్తే వాళ్ళు సమర్థించుకునే పని చేస్తారు తప్ప కానీ ఎందుకు దాని మీద చట్టం చేస్తారు అనుకుంటున్నారు. కాంప్లైంట్ ఇస్తే తీసుకుంటారా తీసుకోరా ఇప్పుడు అది కాదు కదా, అదే మరి అదే తీసుకుంటాం. మనం కూడా రెండో కోణం నుంచి ఆలోచించాలి కదా. 20% వీళ్ళకే గాని అంటే వీళ్ళ గురించి అంటే కేసీఆర్ రాయించుకున్నంటారా మీరు కేటీఆర్ రాయించుకున్నంటారా మరి వాళ్ళు ఏం రాయించుకోరు కదా. డెఫినెట్ అపోజిషన్ వాళ్ళు చేస్తారు. ఇక్కడ వీళ్ళు బిగ్ టీవీ పేరు మీద డిగ్ టీవీ అని వీళ్ళు పెట్టి రాస్తూనే ఉన్నారు. ఇలా శుద్ధపూసలేం కాదు, గతం కన్నా ఇంకా విజృంభించారు. నేను చెప్పబోయేది అంటే వ్యక్తిగత హననం చేస్తున్నారు హీరోయిన్లు, వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్తున్నారు. లేనిది ఊహించున్నారు. మీకు ఆ సాక్ష్యాలు ఉంటే చూపిన ఆ రోజు కూడా చెప్పాను. ఇవన్నీ చేస్తుంటే వ్యక్తిగతంగా ఇవి జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా రాస్తా ఉన్నారు. కొన్ని పేర్లు కూడా చెప్పారు, విజయపాల్ రెడ్డి, సంథింగ్ రెడ్డి, ఇంకో వెన్నెల కిషోర్ రెడ్డి, అరాచకమైనటువంటి పోస్టులు, అరాచకమైన అబద్ధాలు రాస్తున్నారు. మరి రేపు ఇవన్నీ వీళ్ళకే చుట్టుకుంటాయిగా. అంటే వచ్చే చట్టం ఎవరికి మేలు జరుగుతుంది, ఏం ఆలోచించి తెస్తున్నారు, ఎట్లా తెస్తున్నారు అంటే మేము మాత్రమే పెడితే కేసులు అవ్వాలి, మీరు పెట్టి కాకూడదు అనుకుంటున్నారా, లేదా జర్నలిస్టులను భయపడతాను చేస్తున్నారు. శివారెడ్డి గారి గురించి చెప్పారు. నేను దాన్ని ఖండిస్తాను. ఎందుకంటే ఉన్నంత వరకు ఇప్పుడున్నటువంటి శివారెడ్డి గారే ఎలాంటి మసాలా లేని తమ్లైన్ లేకుండా జెన్యూన్ గా రివ్యూ చేస్తాడు. కాకపోతే నేను ఛాలెంజ్ చేస్తాను. నేను కూడా బాధ్యుడిని చెప్తా. ఆయన పేరు చెప్పి నీకు హైలైట్ చేయడం నాకు ఇష్టం. నేను చెప్తా. నేను అనిరుద్ధ్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన హోమ్ టూర్ నేను చేసినప్పుడు నేనే ప్రత్యక్ష హోమ్ టూర్ చేస్తే అందులో వాళ్ళ తాతల కాలం నాడు వాళ్ళు బీయింగే రాజులు, వాళ్ళ తాతల కాలం నుంచి మీ అందరికి తెలిసిన విషయమే. కానీ బురద అంటే బురద చల్లండి కానీ మరి నీచంగా చల్లకూడదు. ఏం చేశాడు తెలుసా, నా వీడియోను వాడుకుని వాడుకుని నేను అందులో ఆయన ఏంటండి ఇది ఈ ఫర్నిచర్ అంతా ఏంటిది అని అంటే ఇది మా తాతల కాలంలో వెండి ఎంత ఉంటుందో అప్పుడు ఎంత అండి, వెండి ఎంత ఉంటుంది కాస్ట్ చెప్పండి. ఇప్పుడంటే 2,50,000 ఉంది, అప్పుడు ఎంత ఉంటుంది? నీ దృష్టిలో తెలంగాణ రాష్ట్రం నేను చూసిన. నేను ఆ రోజు శివారెడ్డిని అడుగుదాం, మళ్ళీ ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ ఆ జర్నలిస్ట్ నేను ఆ రోజు అడుగుదాం. ఏం చేశాడు తెలుసా, ఆయన ఏం చేశాడంటే అసలు ఏ రేంజ్లో ఆయన అవినీతి చేస్తున్నాడో చూడండి. అన్ని ప్లేట్లు కానించి స్పూన్లు కానించి అన్ని అంతా వెండే, ఇక బంగారు ఈ రకమైనటువంటి ఎంత దారుణం అసలు. అనిరుద్ధ్ రెడ్డి గారు పబ్లిక్ చూపించి ఇది ఆయన సమర్థిస్తున్నారు. చాలా ఉంటాయి, మీరు ఆ వార్త చూడండి. ఇంకా పబ్లిక్ డొమైన్లో ఉందని నేను ఈ విషయం నేను సపోర్ట్ చేయాలి. ఆయన నిజం నిర్భయంగా మాట్లాడుతున్నారంటే చెప్పండి. తల్లి కాబోతున్నాన్ని ప్రకటించిన ఒక హీరోయిన్. ఈ పోస్ట్ ఎవరిదండి? అలాంటి వీడియో మాట్లాడి తప్పండి. తెలంగాణ వారియర్స్ ఈయన మీద పోస్టులు వస్తాయి. వీడు పిచ్చి కుక్క ఉంటుంది పోస్ట్. ఇవన్నీ బంద్ అవ్వాలి. ఇప్పుడు అవన్నీ రాగద్వేషాలకు లేకపోతే గురించి మాట్లాడొద్దు కదా. ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ ముద్ద ఎవరైతే ఈ కేసు అమలుకి వస్తే తెలుసా, ఈ చట్టం ద్వారా అమలుకి వస్తే రేవంత్ రెడ్డి ఫస్ట్. కేసీఆర్ గారు అవుతారు. కేసీఆర్ గారు మాట్లాడతలేరు. ఇప్పుడు పెట్టండి, ఎవరు పెడితే వాళ్ళు అవుతాడు. ఎవరు పెడితే వాళ్ళు. నేను ఉంది ప్లీజ్ టైం సన్నాసులకు మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మా జాతి పితకు నోటీస్ ఇస్తారని. ఎవరికి రా నువ్వు జాతి పితవు? ఇట్లాంటి బంద్ కావాలి. జాతుల గురించి రాని తప్పు. అదే విధంగా జాతుల గురించి ఎవరు మాట్లాడారు? అదే విధంగా రేవంత్ రెడ్డిని కూడా వాడు వీడు అన్న సందర్భాలు యుఎస్ పై అమెరికా అంట్లు దొంగలన్నా ఇట్లాంటి వ్యక్తిగత అన్నలాంటి మొత్తం తగ్గిపోవాలి. వాడికి కొత్త చట్టం అవసరం లేదు. ఎవరు చేసినా నేను చెప్పేది అదే రారా సాలే అన్నాడు. అసెంబ్లీలో మాట్లాడుతున్నారండి, తొక్కేస్తాం, తొండలేస్తాం ఏంటండి అసెంబ్లీలో మాట్లాడేది.
నిజంగా కూడా ఇలాంటి విషయం జర్నలిస్ట్ తొండలేస్తాడా? తప్పకుండా చర్య తప్పండి చాలా జర్నలిస్ట్ అభివృద్ధి బంద్ కావాలి. జర్నలిస్టులు ఎప్పుడు జర్నలిస్టులు అన్నాడు చూపెట్టాలి మాట్లాడతా అనలే. మీరు అందరు నా మిత్రులే, ఏమని ఉంటే మీ యాజమాన్యాలతో చూసుకుంటా. కానీ మీతో నాకేం శత్రుత్వం లేదు. అన్నాడు, నేను చూపిస్తాను. No, మీరు చూపెట్టండి, నేను మాట్లాడతా. జర్నలిస్ట్ No, అన్నాడు. జర్నలిస్ట్ ఈ రోజు ఆయన ఏదైనా ప్రెస్ మీట్ పెడితే సోషల్ మీడియాను కూడా లోనకి రానికపోవడం అనేది వివక్ష కాదా? వివక్ష కాదా? ఇంకొకటి మైక్ గాళ్ళు ఏదేంటిది గొట్టంగాళ్ళు గొట్టాలు పట్టుకుని ఇవన్నీ వస్తారు. పోవాలి. ఇవన్నీ కాదా? ఇవన్నీ తప్పు కదండి. ఇవన్నీ ముఖ్యమంత్రి గారు పోవాలి. అసలు కాదు, కాదు, ముఖ్యమంత్రి గారు ఒక్క నిమిషం. ప్రకారం మాట్లాడారు. క్లోజ్ చేస్తారు. రెండో విషయం ఆ. అంచేత ఈ చట్టం మొదటి స్పష్టంగా చెప్తున్నాను. రేవంత్ రెడ్డి ఆశించింది 20% వస్తుంది, 80% ఆయనకే చుట్టుకుంటుంది. ఎందుకో కూడా చెప్తా. నేను మొదటి నుంచి చెప్తున్నా, కాస్త ఓపిక పట్టండి. మొదటి నుంచి చెప్తున్నా, ఇంకా మా అంటే 6 నెలలు 1 year కన్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తీసుకుంటా. వినండి. ఒకటి రెండు ఆప్షన్ చెప్తాం. ఒకటి, ముఖ్యమంత్రిగా తీసేస్తే ఆయన కాంగ్రెస్ కి ఆపోజిట్ అవుతాడు, కాంగ్రెస్ విమర్శిస్తే ఈ కేసులు చుట్టుకుంటాయి. రెండోది, ఒకవేళ ఆయన మునిగిపోయే పడవలో కూర్చునేటువంటి అవివేకం అయితే కాదు. చివరి దశకు వస్తానికి ఆయన ప్రత్యామ్నాయం చూసుకుంటాడు. కాంగ్రెస్ కున్న వ్యతిరేకత అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏమంటున్నారు తెలుసా? ఇప్పుడు నేను చెప్తున్నా, నేను నా అనాలిసిస్ కూడానండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కాంగ్రెస్ పార్టీకి దిక్కు దిశ ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి అని ఇప్పటివరకే ఉన్నారు. కానీ ఇప్పుడు ఇలాంటి పొలిటికల్ అనలిస్టులే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరు ప్రతిపక్షం వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు కేవలం 3 రాష్ట్రాల్లో కేవలం 3 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హిమాచల్ ప్రదేశ్ లో అక్కడ చేసేయడానికి ఏం లేదు, టాయిలెట్లు దాని మీద కూడా వాళ్ళు పనులు వేస్తున్నారు. ఇక కర్ణాటక ఎలాగ మనం చూస్తున్నాం, ఏమైనా రెవెన్యూ వెళ్ళాలంటే తెలంగాణ నుంచి వెళ్ళాలి. మూటలు అదే నేను అనకూడదు కదా, మూటలు వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేయాలి. అలాంటి బంగారు రోజులే ఇట్లాంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం 100 ఏళ్ల చరిత్ర, 120 ఏళ్ల చరిత్ర ఉంది. వాటి గురించి చెప్పాలంటే బాగోదు. ఇంకొకటి చెప్తున్నా. ఇంకొకటి, ఇది నిజంగా జరుగుతుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తా, ప్లీజ్. నేను అడుగుతా మీ దగ్గర, మళ్ళీ మీరు